జియాగూడ రంగనాథ్ స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. సో, ఎవరైనా నన్ను కొత్తగా చూస్తుంటే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. నేనైతే ఈ టెంపుల్ ఫస్ట్ టైమ్ వస్తున్నా. మా హస్బెండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారు. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ సెట్ ఉంటదంట ఇక్కడ. బట్ ఈ ఇయర్ అయితే మొత్తం మిర్రర్స్ తోటి చేశారు. అన్ని మిర్రర్స్ అటాచ్ చేసి మిర్రర్ పెయింటింగ్ ఉంటుంది కదా! సో, మిర్రర్స్ పైన దశావతారాలు, వెంకటేశ్వర స్వామి నామాలు గానీ అండ్ ఆ షాండిలియర్స్ ఎవ్రీథింగ్ గైస్ ఫిలిం సెట్‌కి తక్కువ లేదు. అసలు రియల్‌గా చూస్తే అసలు ఆ ఫీలే వేరుంది. చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండి. మేమైతే చిలుకూరు టెంపుల్‌కి వెళ్ళి ఇంక అక్కడి నుంచి డైరెక్ట్ జియాగూడకైతే వచ్చేసినాము. మార్నింగ్స్ వస్తేనే మనకు ప్రశాంతంగా దర్శనం ఉంటుంది. అంటే క్యూ అంత పెద్దగా ఏమి ఉండదు. సో, డైరెక్ట్‌గా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో, మీరు ప్రశాంతంగా చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్స్ ఇస్ ద బెస్ట్ టైం. ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలీదు. సో, నేను ఇదైతే న్యూ ఇయర్ రోజు పోస్ట్ చేస్తున్నా. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఎవరైనా చిలుకూరు బ్లాగ్ కూడా చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను. సో, ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్ దాట్ ఆల్సో. అండ్ ఇక్కడ చూసారా మొత్తం క్లౌడ్స్‌లో ఉన్నట్టు ఉన్నారు దేవుడు. ఇక్కడ కనిపించే ఫ్రూట్స్ అన్నీ రియల్ ఫ్రూట్స్ గైస్. ఏది ఫేక్ కాదు. అన్నీ రియల్ ఫ్రూట్స్. సో, సెటప్ ఈజ్ లైక్ క్రేజీ సెటప్. ఫిలిం సెట్ లాగే అనిపించింది. అండ్ ఇక్కడ సుమన్ టీవీ యాంకర్ ఆమె వాళ్ళు కూడా వచ్చారు షూట్ చేయడానికి. అండ్ మేమైతే ఇంకా లేట్ అయిందని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. కారం దోశ ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య ముగ్గు అయితే వేసి పెట్టేశారనమాట. చాలా బాగుంది, క్యూట్ అనిపించింది. నేను ముందు బ్లాగ్ కూడా చెప్పాను, మా అత్తయ్య ముగ్గులు స్పెషలిస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్. బాయ్, దట్ ఐ లవ్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.